లకు పోదాం. ఇక్కడ అనేకమైనటువంటి కథనాలు కనబడుతున్నాయి. మీరు చూస్తే కిషన్ రెడ్డి దొంగ పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు. అతను ఉన్నంతకాలం బీజేపీకి పవర్ రాదు. అధిష్టానం పిలిస్తే మొత్తం చెప్పేస్తా. ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాతే భవిష్యత్ కార్యాచరణ. హరీష్ రావు నాకు మంచి ఫ్రెండ్, నన్ను నామినేషన్ వేయనివ్వలేదు, నా మద్దతుదారులను బెదిరించారు. హిందూ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది. ఇక జీవితం అంతా హిందూ ధర్మం కోసం పనిచేస్తా. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు. రైట్, కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రంలో బీజేపీ నాశనం అవుతుందని, ఆయన పార్టీలో ఉన్నన్ని రోజులు బీజేపీ అధికారంలోకి రావడం కష్టమని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం నాడు మీడియాతో చిట్చాట్ చేశారు. తన రాజీనామాకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన రెస్పాన్స్ను బట్టి తన భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. నాయకులు ఏ నిర్ణయం తీసుకుంటున్నారని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇక ఢిల్లీ పెద్దల వివరణ అడిగితే పార్టీ కిషన్ రెడ్డి చేస్తున్న రాజకీయంపై డీటెయిల్డ్గా వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఇక రాష్ట్రంలో ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్న కిషన్ రెడ్డి వ్యవహారంతో వల్ల అధికారం దక్కడం కష్టమేనని తెలుపుతూ, ఇక పార్టీ కోసం కష్టపడుతుంది కష్టపడుతుంది అది కార్యకర్తలు అన్నట్టుగా ఇక్కడ రాజాసింగ్ చెప్తా ఉన్నాడు. ఇక రాజాసింగ్ ఏమంటుంది మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే రాజాసింగ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడైతే ఆయన ఆశపడ్డాడో, ఎప్పుడైతే ఆ రేసులో నేను కూడా ఉన్నానని మరి బయట ప్రచారం చేసుకున్నాడో, ఇక ఆయన నామినేషన్ వేయడానికి పోతే నామినేషన్కి ఒక 10 మంది బలపరిచే అభ్యర్థులు సంతకం పెట్టాలి. వారిని బెదిరించింది బీజేపీ రాష్ట్ర ఎవరైతే మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెదిరించిండు వాళ్ళని. అందుకే వాళ్ళు మరి బలపరిచే అభ్యర్థులు సంతకాలు పెట్టలేదు. సో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే మరి కిషన్ రెడ్డి పార్టీలో ఉండకూడదు. కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు బీజేపీ పార్టీ అధికారంలోకి రాదని రాజాసింగ్ కిషన్ రెడ్డి ఒక దొంగ అంటూ మరి చాలా సంచలన వ్యాఖ్యలు అయితే చిట్చాట్లో చేసినట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజాసింగ్ మరి కేంద్రం నుంచి ఏమైనా పిలుపు వచ్చినా, కేంద్రం నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తే దాన్ని బట్టి కార్యాచరణ ఉంటుంది. ఇప్పటివరకు అయితే నాకు ఎటువంటి సంప్రదింపులు రాలేదని చెప్పేసి రాజాసింగ్ చెప్తా ఉండు. మరోవైపు హరీష్ రావు నాకు మంచి మిత్రుడే అంటున్నాడు. అంటే బీఆర్ఎస్లోకి ఏమైనా పోతారా అని అడిగే ప్రశ్న కావచ్చు, టీడీపీలోకి ఏమైనా పోతారా అనే ప్రశ్న కావచ్చు, శివసేనకి ఏమైనా పోతారా అనే ప్రశ్న కావచ్చు. ఆయన మరి హరీష్ రావు అయితే నాకు మంచి మిత్రుడే అన్నట్టుగా చెప్తా ఉండి, ఇక మొత్తం నా జీవితం అంతా కూడా హిందూ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చిందట, నా మద్దతుదారులను బెదిరించారు, హిందూ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది, జీవితం అంతా హిందూ ధర్మం కోసమే కొట్లాడతానే అంటున్నాడు. మొన్నటిదాకా బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతసేపు హిందూ 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 గోమాత రక్ష సనాతన ధర్మం అని చెప్పేసి ఇక భారత్లో ఉన్నటువంటి హిందువులను ఐక్యం చేయాలి, హిందువులు కొట్లాడాలి, హిందువులు మరి రాజ్యాంగం ఏర్పడాలని చెప్పేసి మరి హిందూ అనేటువంటి ఒక అంశాన్ని ఆయన ఎజెండాగా తీసుకొని పోయినటువంటి పరిస్థితి మనం గతంలో చూస్తున్నాం. హిందువుల మీద ఎక్కడ దాడి జరిగినా, హిందువులకు ఏం ఆపద వచ్చినా రాజాసింగ్ మొదట రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తి. సో అటువంటి రాజాసింగ్ మరి ఇప్పుడు హిందూ ధర్మం కోసమే పూర్తి స్థాయిలో నేను కష్టపడతాను, జీవితం అంతా హిందూ ధర్మం కోసం త్యాగం చేస్తా అని చెప్తున్నాడు. ఇక బీజేపీ నుంచి ఆయన మరి ఇడుపు కాయిదాలు తీసుకున్నట్టే. మరి ఇడుపు కాయిదాలు తీసుకున్నటువంటి ఈ రాజాసింగ్ శివసేనలో చేరి మొత్తం హిందూ ధర్మం మీద కొట్లాడతాడా, లేకపోతే బీఆర్ఎస్ఓ, కాంగ్రెస్ఓ, లేకపోతే టీడీపీ ఇంకేమైనా పార్టీలకు పోతాడా, ఏం చేస్తాడు అనేది ఇప్పుడు అందరికీ ఒక రకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే క్యాల్కులేషన్ చేసుకుంటున్నారు. హిందూ ధర్మం మీద ఎక్కువగా పోరాటపడి రాజాసింగ్ కాంగ్రెస్లోకో బీఆర్ఎస్లోకో పోతే సెట్ అవుతుందా, టీడీపీలోకి పోతే సెట్ అవుతుందా, లేకపోతే శివసేనలకు పోతే ఏమైనా, శివసేన ఆల్రెడీ హిందూ ధర్మాలకు ఫేవరబుల్ పాజిటివ్ ఉంటుంది కాబట్టి మొత్తం ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మరి అందులోకి పోతే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ మరి రాజాసింగ్ అభిమానులు తలెత్తున్నది. రాజాసింగ్ భాయ్ ఎక్కడ అడుగుపెట్టబోతున్నాడు, రాజాబాయ్ ఏ పార్టీలకు పోతున్నా అంటే ఒక చర్చ జరుగుతున్నది. కానీ ఇక మరి ఏం చేస్తాడో రాజాసింగ్ చూడాల్సిన అవసరం ఉంది. పోతూ మాత్రం ఇక కిషన్ రెడ్డి మీద, పార్టీ మీద ఒక పెద్ద బాంబే బ్లాస్ట్ చేసిపోయాడు. కిషన్ రెడ్డి ఒక దొంగ అని చెప్తున్నాడు. పార్టీ అధికారంలోకి రావడం కష్టం కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు అంటున్నాడు. మరి రాజాసింగ్ వ్యాఖ్యలకి ఏమైనా కిషన్ రెడ్డి రిప్లై ఇస్తారా, పార్టీ అధిష్టానం రిప్లై ఇస్తుందా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో చూద్దాం, అందరి చూపు రాజాసింగ్ వైపే ఏం చేస్తాడో ఇంకా.